ప్రపంచానికి జల ప్రళయాలు తప్పవా? హిమఖండం కనుమరుగు కాబోతోందా? ఆర్కిటిక్ మహాసముద్రంలో మంచు కరిగిపోతుందా? హీట్ వేవ్స్ ప్రారంభం మానవ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అడవుల్లో కార్చిచ్చుకు కూడా కారణం ఇదేనా? ఉష్ణోగ్రతలపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. ఆర్కిటిక్ మహాసముద్రాల్లో ఎటు చూసినా ఎక్కువగా మంచు దర్శనమిస్తోంది. సముద్రంపై తేలియాడుతూ గడ్డకట్టి తెల్లటి మంచు దుప్పటిలా ఓ కవచం మాదిరిగా ఏర్పడి ఉంటుంది. అయితే భూతాపం పెరుగుతూ ఉండడంతో ఆర్కిటిక్ మహాసముద్రంలో క్రమక్రమంగా మంచు కరిగిపోతోంది. ఇప్పటికే హిమాలయ నదులన్నీ కనుమరుగయ్యాయి. ఆర్కిటిక్ లో 2.6 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర సముద్రపు మంచు విస్తీర్ణం తగ్గిందని నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ నివేదిక చెబుతోంది. ఇలా మంచు కరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. భూతాపానికి ఆర్కిటిక్ ధృవ ప్రాంతం ఉక్కిరిబిక్కిరవుతోందని కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వచ్చే 6 ఏళ్లకు అంటే 2030 నాటికల్లా ఉత్తర ధ్రువంలో ఉన్న ఆర్కిటిక్ లో ఏటా 1 నెల పాటు తేలియాడే సముద్రపు మంచు కనిపించకపోవచ్చునంటున్నారు పరిశోధకులు. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పరిస్థితి సంభవించవచ్చునని అంచనా. దీనివల్ల సముద్ర నీటి మట్టాలు పెరిగి జల ప్రళయాలు తప్పవంటున్నారు పర్యావరణవేత్తలు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రపంచ జనాభాను ప్రభావితం చేస్తోంది. రోజు రోజుకు మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక దేశాల్లో వేడి పెరుగుతోంది. వాయు, నీటి, వాతావరణ కాలుష్యాల వల్ల వివిధ వ్యాధులు, అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రభావం ఆర్కిటిక్ మహాసముద్రంపై కూడా పడిందని నేచర్ రివ్యూస్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. మీథేన్ వాయువు పైకి ఎగదన్నుతూ భూతాపాన్ని పెంచుతూ ఉండడంతో అతి శీతల ఆర్కిటిక్ అడవులను కార్చిచ్చు దహిస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల కారణంగా మంచు కరిగిపోతోందని అంచనా వేస్తున్నారు. సముద్ర జలాలు మిగతా భూగోళం కన్నా 3 రెట్లు ఎక్కువగా వేడెక్కుతున్నందున మంచు వేగంగా కరిగిపోతుందంటున్నారు. ఆర్కిటిక్ లో 30 లక్షల చదరపు కిలోమీటర్ల మేర మంచు ఉన్నట్లు అంచనా. అది 10 లక్షల చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ చేరనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది 1980లో సముద్రం మీద పేరుకున్న మంచు కన్నా 20% తక్కువ. ఆర్కిటిక్ మహాసముద్రంలో ఈ పరిస్థితికి మానవ చర్యలు, భూతాపమే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. తేలియాడే సముద్రపు మంచు కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలలో నివసించే జనజీవనానికి ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని భూతాపం కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.